అవుతుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హామీలు ఇస్తాము అని ఆశలు పెట్టి చంపేసాడు తప్ప మాకైతే 6,000 పింఛన్తో ఇదివరకైతే రాలేదు. ఆ 6,000 పింఛన్తో మొదలు పెడితే ప్రతి ఒక్క హామీ కూడా మాకు నెరవేరలేదు. వికలాంగులు అంటేనే ఎన్నో చులకనగా అయిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పటికి అవుతాయా కాదా తెలియదు. డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఇప్పుడు ఈ 3 పథకాల కింద ఇండ్లు వచ్చాయి. 6 గ్యారెంటీల పథకం అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి గవర్నమెంట్ నుంచి, మీకు 5 లక్షలు వస్తుంది అన్నాడు. వాడు మొత్తం లేవలేని పరిస్థితిలో ఉండి ₹1,00,000 పెట్టి బేస్మెంట్లో ఆటాలంటే కూడా మన దగ్గర చులకన చిన్న రూపాయి కూడా ఉండదు. మరి అలాంటిది అప్పుడు గవర్నమెంట్ సొమ్ము ఎలా చెల్లిస్తుంది? 5 లక్షలు మొత్తం పూరా పరిస్థితి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడికి బీద పరిస్థితి ఉంటే వాడు కట్టించడానికి ముందుకు రావాలి. కానీ మీరే బేస్మెంట్లో ఆటాలి, మీరే చేయాలి. గవర్నమెంట్ నుంచి మీ స్లాబ్ వరకు 1 లక్ష వస్తుంది, 2 లక్షలు వస్తాయి. మొత్తం కట్టుకోలేని పరిస్థితి ఉంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆ రోజుకు 1 కిలో బియ్యం తెచ్చుకొని గడిపేటటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ రకంగా సహాయపడతారు? ఏం చెప్తున్నారు ఫైనల్గా అంటే ఈ ప్రభుత్వాన్ని మా వికలాంగులని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో, ఎక్కడైతే జాబులు అయితే ఉన్నాయో మాకు కూడా ఒక్కొక్క సీటు కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయించాలి వికలాంగులకు. ఇది అందరికీ నేను మనోభావంగా అందరికీ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.